హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లేకాస్ మధురా ఫుడ్స్. తమ్నేల్ చూసాక మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఉడికించిన కాబూలి చెన్నాతో ఇలా క్రిస్పీగా చిక్కీ చేయొచ్చా అని. మరెందుకు లేటు, వెంటనే ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. అన్నట్టు వ్యూవర్స్, మీరు ఎప్పుడు అవుతున్నారు సబ్స్క్రైబర్స్? ఇవాళ చాలా మంచి రోజు అంటండి, ఇప్పుడే చేసుకోరాదు సబ్స్క్రైబ్. ముందుగా అరకప్పు కాబూలి చెన్నా తీసుకొని కడిగి వాటిని 6 నుంచి 8 గంటలు నీళ్ళలో నానబెట్టాలి. నానిన చెన్నాలను ప్రెషర్ కుక్కర్లో వేసి 4 నుంచి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. చెన్నా ఉడికిపోయాయండి, ఈ మాత్రం ఉడకాలి, మరీ మెత్తగా ఉడకకూడదు. నీళ్లను వడగట్టి ఒక బట్ట పైన వేసుకొని తడి ఆరిపోయేలాగా నెమ్మదిగా వత్తాలి. తర్వాత ఫ్యాన్ కింద సుమారు 30 నిమిషాల నుంచి బాగా ఆరనివ్వాలి. బాగా ఆరిపోయిన చెన్నాను ఇప్పుడు ప్యాన్లో వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు కావాలంటే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. చెన్నా క్రిస్పీగా అయ్యే వరకు ఆల్మోస్ట్ 15 నుంచి 20 నిమిషాలు వేయించాలి. ఇది చెన్నాలో ఉన్న తేమ పైన ఆధారపడి ఉంటుంది. నేను కొన్ని చెన్నా ఓవెన్లో డ్రై రోస్ట్ చేద్దామని కొన్ని సపరేట్ చేస్తున్నాను. డ్రై రోస్ట్ చేసుకున్నాక చెన్నా ఇలా వేస్తే ఈ సౌండ్ రావాలి. ఇది ప్యాన్లో డ్రై రోస్ట్ చేసినవి, ఇవి ఓవెన్లో డ్రై రోస్ట్ చేసినవి, రెండు ఆల్మోస్ట్ సేమ్ క్రిస్పీగా వచ్చాయి. 1 కప్పు చెన్నాకు 3/4 కప్పు బెల్లం పొడి తీసుకొని అందులో ఒకటే స్పూన్ నీళ్లు వేసి పాకం పట్టాలి. పాకం రెడీ అయిందని చూడటానికి 3 నుంచి 4 చుక్కల పాకం నీళ్ళల్లో వేసి అది విరగొట్టడానికి ట్రై చేయాలి. ఇలా విరిగితే సరైన కన్సిస్టెన్సీ వచ్చిందని అర్థం. చిక్కీ మంచి షైనీ రావడానికి 1 టీ స్పూన్ నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేయాలి. బేకింగ్ పౌడర్ వేసి గంటతో అలా తిప్పడం స్టార్ట్ చేసామో లేదో ఇలా పొంగు వచ్చేస్తుందండి. ఇది క్రిస్పీనెస్ రావడానికి ఒక సీక్రెట్. ఇంకా లేట్ చేయకుండా రోస్ట్ చేసి పెట్టుకున్న చెన్నాని పాకంలో వేసి బాగా కలపాలి. ఫ్లేమ్ లోలో పెట్టి చెన్నా అన్నిటికీ బెల్లం పాకం పట్టేలాగా కలుపుకోవాలి. కొంచెం స్పీడ్గానే కలుపుకోవాలండో, లేదంటే కొన్ని వాటికి బెల్లం పాకం పడుతుంది, కొన్ని వాటికి బెల్లం పాకం పట్టదు. బటర్ పేపర్కి నెయ్యి రాసుకొని ఒక కంటైనర్లో పెట్టుకొని మనం రెడీ చేసుకున్న చెన్నా చిక్కీను ఇందులో వేసుకొని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. బటర్ పేపర్ చిక్కీ కతుక్కుపోతుందని టెన్షన్ పడాల్సిన పనేం లేదండి. కొద్దిగా హీట్ చేసామంటే బటర్ పేపర్ ఊడొచ్చేస్తుంది. చిక్కీ బాగా చల్లారిన తర్వాత కట్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే కత్తి తీసుకొని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇంకేముంది, చల్లారిన తర్వాత ముక్కలుగా విడితీసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోవడమే. ఇది దాదాపు 1 మంత్ వరకు నిలువ ఉంటుందండి. వ్యూవర్స్, అన్నట్టు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? అలాగే రెసిపీ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి.